అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మరి గత వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎన్ని మాటలు తిట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి రౌడీ షీటర్లు ఎన్ని మాటలు తిట్టారో ఆలోచించుకొని మాట్లాడండి. మరి పవన్ కళ్యాణ్ గారిని అవి ఒక్కసారి గుర్తు చేసుకొని వినండి. ఎన్ని మాటలు తిట్టారో, ఏ విధంగా తిట్టారో అనేది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో బదులుగా ఇచ్చిన మాటలు అవి. అంతేగాని ఒక పవన్ కళ్యాణ్ గారు కావాలని ఆవేశంగా మాట్లాడిన మాటలు కాదు. ఒక్కసారి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు, ఆ వీడియోలు చాలామంది కూడా వినే ఉంటారు మన రాష్ట్ర ప్రజలు. మరి కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు. మరి నగరి ఓడిపోయిన ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడిన మాటలు కూడా చాలామంది వినే ఉంటారు. మరి అలాంటప్పుడు మీకు ఎలా సాధ్యమవుతుంది అలాంటి మాటలు మాట్లాడడానికి? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఆయన మాటలు ఇన్నింటికి ఒక రావణ్ గారు మాట్లాడిన మాటలకు పోలిక ఏముంది? ఒక్కసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలు. అవి ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అది సబబైనదేనా? ఆయన మాట్లాడిన మాటలకు వీళ్ళు మాట్లాడిన మాటలకు తేడా ఏమిటి? ఒకసారి ఆలోచించండి. పవర్ని టార్గెట్ చేయాలంటే ఎప్పటికీ టార్గెట్ చేయలేరు. అతనికి వినాశకాలం, విపరబుద్ధి దగ్గర పడి ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం, ఆ బూతులు మాట్లాడటం అది సరైనది, సబబైంది కూడా కాదు. అంతేకాదు, ఒక హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం కూడా, ఒక సనాతన ధర్మాన్ని దూషించడం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మరి అతను మాట్లాడిన మాటలు ఎంతవరకు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలనేది. అతని పేరైనా కానీ జోసఫ్ అంట ఫస్ట్ పేరు. అప్పుడు ఏదో విధంగా నానా రకాలుగా నానాక ఆవేదనలుగా మాట్లాడుకుంటూ లోబరుచుకొని నానాకు రకాలుగా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి, అతని వీడియోలు కూడా చాలా వరకు కూడా చూశారు. అదేమిటో మరి నోట్లో నోరు పెట్టి నేలకలు ముద్దులు పెట్టుకొని నేలకలు కరిపించుకుంటూ చీకటాలు ఏమిటో మరి ఈ విధంగా అలా ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు చేయటానికి ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. అతడు పాపాత్ముడు, అతడు పాపుడు, అతని పాపుడు. అదేవిధంగా ముస్లింలను ఏ విధంగా అనమని చెప్పండి అంటారేమో. ఎవరైనా కానీ అనటానికి ఆస్కారం లేదు వాళ్ళని. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం ఎంతవరకు సబాబు? అతను ప్రశ్న రావద్దంట, మళ్ళీ పేరు మార్పులు, మళ్ళీ చేర్పులు, మళ్ళీ ఈ విధంగా ఎన్ని రకాల పేర్లు మార్చుకొని ఉంటాడు ఆ దుర్మార్గుడు, నీచుడు. మరి వాడిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు వేయాలి? ఒక్కసారి ఆలోచించండి. అతను ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, పాపుడు, పాపం పండి దగ్గర పడి వాడు. అలాంటి దుర్మార్గ మాటలు మాట్లాడడం మంచిది కాదు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ గారు కూడా అదేవిధంగా కూడా మాటలు మాట్లాడతారు. అతని వీడియో వినండి ఒకసారి. ఎలా సాధ్యమవుతుంది ఒకసారి చెప్పండి. ఆ పాపుడా కాదా? కాలకర్ముడు దగ్గర పడి, పాపం దగ్గర పడి పండి అటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సంబంధం లేదు అతనిది, కేంద్రం వద్దకు వెళ్తే నేను చులకనైపోతాను, ఈసారి ఏది ఏమైనా నన్ను బయటికి రానివాడు అన్నట్టు కూడా చాలా ఆలోచనలు పడి అతను ఎగనామా పెట్టి బెంగళూరు పారిపోయాడంట. మరి అన్నీ చేసేది అతను చేసుకుంటూ అతను ఈరోజు పక్కకు తప్పుకోవటం ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించి చెప్పండి. అతను ఎవరో లాయర్ గారంట. లాయర్ గారు ఎన్ని కేసులు పెడతావు, ఎన్ని చోట్ల బయటకు తీసుకొస్తావు? ఇటువంటి దుర్మార్గ నీచపు మాటలు తమరి గారి వైఫ్ను, తమరి గారి ఇంట్లో వాళ్ళను మాట్లాడితే ఎలా ఊరుకుంటారు? ఒక్కసారి చెప్పండి. బెయిల్ ఎన్నిసార్లు తీసుకొస్తారు? అదే ప్రకారంగా మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? తెలియజేస్తూ చాలా నీచపు, నికృష్టపు దుర్మార్గుడు వాడు.
రోజుకొక జైలు, రోజుకో స్టేషన్, రోజుకొక కేసు, రోజుకొక వాయిదాకు తిరగవలసి వస్తుంది. అతను దేశంలో పనికిరాడు, రాష్ట్రంలో పనికిరాడు. అతని పుట్టుక హీనజాతి పుట్టుక. ఒక దుర్మార్గపు ఆలోచనతో ఒక దుర్మార్గుడిగా వచ్చిన వాడు. అతను సమాజంలో అవసరమంటారా? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. అతని సంబంధం లేని విషయాలు కూడా వస్తుంటాయి. ఒక సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఒక అంబడి రాంబాబు గారు తీసుకొచ్చి అలా మాట్లాడించడం ఇంతవరకు సభ ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా అది మంచిది కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అతను ఏం చేస్తారో ఎలా చేస్తారో ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు.